వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించిందే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ భయపడినట్లే జరిగింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దొరకలేదు. కవిత జైలుకు వెళ్ళక తప్పలేదు. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు డిసైడ్ చేసింది. అంటే కవితక్క జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. కవితను జైలుకు తరలిస్తున్నారు కూడా. బెయిల్ సాధించాలని, ఈ కేసులో బెయిల్ సాధించాలని కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమయ్యాయి. మరోవైపు ఈడీ ఇంకోసారి కవితను విచారించేందుకు కస్టడీకి అనుమతించాల్సిందిగా కోరిన రౌజ్ అవెన్యూ కోర్టు అంగీకరించలేదు. ఆమెను ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమెను కోర్టు నుంచి తిహార్ జైలుకు తరలిస్తున్నారు. లిక్కర్ కేసులో కవితను మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ కోర్టు దాన్ని తిరస్కరించింది. ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈడీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, అటు కవిత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా కవిత చేసిన విజ్ఞప్తిని కోర్టు పెండింగ్లో పెట్టింది. అంటే ఏప్రిల్ 1న ఈ విషయమై విచారిస్తారు. అప్పటిదాకా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా ఆమెను తిహారు జైలుకు తరలిస్తున్నారు. అంటే కవిత బెయిల్ వస్తుంది, కవితకు బెయిల్ వస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, బీఆర్ఎస్ చెందిన లీగల్ సెల్ అధికారులు, లీగల్ అడ్వైజర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కవితకు బెయిల్ దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ భయపడుతున్నట్లుగానే జరిగింది. కవిత జైలుకు వెళ్ళింది. తెలంగాణ వరకు సంబంధించి అయితే ఇది బీఆర్ఎస్కు బిగ్ షాక్. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి తీవ్రమైన శరాఘాతమే. కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు, అటు కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఆశించింది. ఇందులో భాగంగానే కవిత కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ తనకు పిల్లలున్నారని, పిల్లలకు పరీక్షలున్నాయని, ఈ పరీక్షల సమయంలో తల్లిగా వారి దగ్గర ఉండాల్సిన బాధ్యత తనకుందని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు వెంటనే ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ దీన్ని విచారించేందుకు 1వ తేదీని గడువుగా విధించింది. అంటే 1వ తేదీన బెయిల్ పిటిషన్కు సంబంధించి విచారణ జరుగుతుంది. అప్పటిదాకా కవిత జైల్లో ఉండాల్సిందే. అది అందరూ భయపడుతున్నట్టుగానే బీఆర్ఎస్ క్షణం ఉత్కంఠతో గడుపుతున్న టైంలో కవితకు జైలు ఖరారైంది. ఆమె జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది.